కారణం లేకుండా ఇలా ఉన్న పళంగా వాళ్ళ బ్యాగులు విసిరేస్తే వాళ్ళు ఎక్కడికని వెళ్తారు? అదేందమ్మి అట్టా మాట్లాడుతా ఉండావు? బతుకు నేర్చినోళ్ళు ఈడ కాకపోతే ఏంది, ఏడైనా బతికేస్తారు. అవునమ్మా కౌశికి, ఒక రకంగా వదిన చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. అయినా వాళ్ళకి ఇంటికి ఏ సంబంధం లేనప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఉండాలక్క? అదేంటి యువరాజ్, ఈ ఇంటికి వాళ్ళకి ఏ సంబంధం ఉందో లేదో నిరూపించుకోవడానికే కదా 3 రోజులు గడువిచ్చాం. ఇప్పుడు ఆ మాటను కూడా మర్చిపోయి అర్ధాంతరంగా బయటకు పొమ్మంటే ఎక్కడికి పోతారు? పర్వాలేదు వదినా, మేమిద్దరం ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళకేదో జరగరాని నష్టం జరుగుతుందని వీళ్ళు అనుకుంటున్నారు. అందుకే మమ్మల్ని ఇంట్లో ఉంచుకోవడానికి కూడా భయపడుతున్నారు. అందరూ కలిసి ఇలా ప్రవర్తిస్తున్నారు. మా గురించి మీరేం కంగారు పడకండి వదినా, మాకు హ్యాపీగా ఉంది, అలాగే ఇంకొంచెం ధైర్యంగానే ఉంది. బూచి, ఇదేంటి ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటే హ్యాపీగా ఉందంటుంది? అదే కదా, ధైర్యంగా కూడా ఉందంటుంది. జగదాత్రికి ఏమైనా మెంటలా? ఏమో. ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి? జగదాత్రి చెప్పింది నిజమేనక్క. ఇచ్చిన గడువు కూడా గడవకుండానే మమ్మల్ని బయటికి గెంటేయాలి అనుకున్నారంటే వాళ్ళకి అర్థమైపోయింది ఆధారాలు మాకు దగ్గరలోనే ఉన్నాయి అని. ఈ 3 రోజులు మేమిక్కడే ఉంటే ఆధారాలతో సహా ఈ ఇంటి వారసుని అని నిరూపిస్తామని భయపడుతున్నారు. అందుకే ఇలా ప్లాన్ చేశారు. వీళ్ళు భయపడుతున్నారంటే మాకు హ్యాపీయే కదా అక్క, ధైర్యం కూడా తోడైనట్టుంది. రై, నీకు మేం భయపడటమేంట్రా? భయం కాకపోతే ఇంకేంట్రా? రే అబ్బోడా, అనవసరంగా కుట్లాడుకోవద్దు. చూడమ్మి, మిమ్మల్ని ఇల్లు వదిలి బయటికి పంపించడం మా ఉద్దేశం కాదు. ఈ ఇంట్లో ఉండొద్దనేదే మా ఉద్దేశం. కావాలంటే మా అవుట్ హౌస్ లో ఉండండి, పోండి. మీరు కూడా ఏంటి బాబాయ్, ఇంట్లో ఇన్ని రూమ్స్ ఉండగా వాళ్ళని అవుట్ హౌస్ లో ఉంచడం ఎందుకు? ఈ విషయం బాబాయ్కి తెలిసినా బాగుండదు. అయిపోతారు. గ్యాప్ దొరికితేనే కాదు బూచి, గ్యాప్ క్రియేట్ చేసుకునైనా ఎంటర్ అయిపోగలరు. వాళ్ళకంత సీన్ లేదు కాజీ. ఎందుకంటే వాళ్ళు పెదనాన్న గది తలుపులు తాకాలంటే మనందరినీ దాటుకుని వెళ్ళాలి కదా. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రేపు జేడీ కేడీలు మన ఇంటికి వస్తున్నారు. మన ఇంటికి వాళ్ళెందుకు వస్తా ఉండారమ్మి? సంగీత్కి ఏమన్నా పిలుచుండావా ఏంది? కాదు పిన్ని, మా నాన్నగారి కేసు విషయమై ఏదో ఎంక్వైరీ చేయాలని వస్తా ఉన్నా. అంటే వాళ్ళు పెదనాన్న గదిలో కూడా ఎంటర్ అవుతారు. ఎంక్వైరీలో ఆ సూరిగారు చెప్పిన ఆధారాలు ఏమైనా బయటపడితే కౌశికి అక్కయ్య కేదార్ గాడికి సపోర్ట్ చేయొచ్చు. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకూడదంటే జేడీ కేడీ ఇంటికి రావడానికి వీల్లేదు. అప్పుడెప్పుడో చనిపోయిన పెదనాన్న కేసు ఇప్పుడు ఎంక్వైరీ చేయడం ఏంటి అక్క? అవును కదమ్మి, దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురిగినట్టు బావగారు పోయి చాలా ఏళ్ళు అయిపోయి ఉండాది కదా, ఇప్పుడు ఎంక్వైరీ ఏందమ్మి? నేను అదే అడిగాను పిన్ని. అసలు మా నాన్నగారి విషయం మేమే వదిలేసాం, ఇక మీరెందుకు ఎంక్వైరీ చేయడం అని కూడా అడిగాను. మా ఫార్మాలిటీస్ మేము చూడాలి కదండి అని చెప్పారు. పైగా మనం కోఆపరేట్ చేయకపోతే మన మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏమైనా చేసుకొని అక్క, ఈ 3 రోజులు ఈ గడప తొక్కడానికి మాత్రం అసలు వాళ్ళు మన ఇంట్లో అడుగు పెట్టడమే నాకు ఇష్టం లేదు అంటుండే నువ్వు 3 రోజులు అంటున్నావేంటి యువరాజ్? చెప్పు. అక్క,
ఈ 3 రోజులు మాధురి సంగీత్తో పాటు పెళ్లి పనులు కూడా ఉంటాయి కదక్కా. ఇల్లంతా చుట్టాలుంటారు. ఆ టైంలో పోలీసులు ఇంటికి రావడం అంత మంచిది కాదు కదా అని అన్నయ్య అంటున్నాడు. ఆ, అవునక్క. పెళ్లి వాళ్ళ ముందు బంధువుల ముందు పోలీసులు ఇంటికి వస్తే మన పరువేం కావాలి? అత్తింటి వాళ్ళ మధ్యలో మనకేం విలువ ఉంటుంది? అవునమ్మీ, నువ్వే ఏదోడు చేసి వాళ్ళ నెట్టాగైనా ఆపాలమ్మీ. మన ఇంటి పరువు నువ్వే కాపాడాలా. పిన్ని, నేను చెప్పాల్సిందంతా చెప్పాను. అయినా వాళ్ళు మా డ్యూటీ మేం చెయ్యాలి, మా డ్యూటీకి అడ్డుపడకండి అని చెప్పి ఫోన్ కట్ చేశారు. వాళ్ళని అడ్డుకోవడం కుదరదు అని అనిపించింది.